ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లాలో భారీ గంజాయి ముఠా గుట్టురట్టు. 97 లక్షల రూపాయల విలువైన 194 కేజీల గంజాయి స్వాధీనం. అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. బుజ్జాయిపేట పోలీసుల ఆకస్మిక తనిఖీలు భారీగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకుని సుమారు 97 లక్షల విలువైన 194 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మీడియా సమావేశంలో వెల్లడించారు. మే 11 మధ్యాహ్నం 3 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు ఈగిరి టీం మరియు బుచ్చయ్యపేట పోలీసులు బంగారుమెట్ట అనకాపల్లి రోడ్డులోని గొన్నవానిపాళ్లం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అనకాపల్లి వైపు వేగంగా వస్తున్న స్కూటీ మరియు మారుతి సియాజ్ కారును పోలీసులు అడ్డగించారు. పోలీసులను గమనించిన నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అప్రమత్తమైన పోలీసులు కారును చుట్టుముట్టి 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఒడిశాలోని చిత్రకొండ ప్రాంతం నుంచి గంజాయిని సేకరించి కాలిబాట మార్గాల ద్వారా జలంపల్లి గ్రామానికి చేరవేసి అక్కడి నుంచి ఢిల్లీకి తరలించేందుకు యత్నించినట్లు వెల్లడైంది. కిలోకు 9,500 చొప్పున ఢిల్లీకి చెందిన స్మగ్లర్లకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు గుమ్మాల పేరు నాయుడిపై గతంలో 6 గంజాయి కేసులు నమోదై ఉండగా దేవరాపల్లి పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో గుమ్మాల పేరు నాయుడు, మండిపల్లి సత్యబాబు, గొల్లవెల్లి గణేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు 194 కేజీల గంజాయి, 1 మారుతి సియాజ్ కారు, 1 స్కూటీ, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం శ్రావణి, సిఐజీ కోటేశ్వరరావు, ఎస్ఐలు ఎం శ్రీనివాస్ మరియు ఏ శ్రీనివాసరావు సహా సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులను అందజేశారు. ఏజెన్సీ ప్రాంతాల మార్గాలపై నిఘాను మరింత కట్టుదిట్టం చేసి గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు కొనసాగిస్తామని జిల్లా పోలీసులు హెచ్చరించారు. అందరికీ ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక సక్సెస్ఫుల్ గాంజాయి ఇంటర్సెప్షన్ చేయడం జరిగింది. ఈ బుచ్చాయిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న గున్నవల్లిపాలెం జంక్షన్ దగ్గర రెగ్యులర్ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు సుమారుగా 3 PM ఒక స్కూటీ ఫస్ట్ అక్కడికి వచ్చేసింది. స్టాప్ చేసినప్పుడు అక్కడ నుంచి అది స్కూటీ డ్రైవర్ స్కూటీ వదిలేసి అక్కడ నుంచి పారిపోయారు. అప్పుడు మన వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చి వాళ్ళు అంబుష్కి వచ్చేసారు. దెన్ బ్యాక్ సైడ్ నుంచి ఇంకా ఒక మారుతి సియాజ్ కార్ విత్ ఢిల్లీ రిజిస్ట్రేషన్, డిఎల్ రిజిస్ట్రేషన్ అదే కూడా వచ్చేసింది. ఈ పోలీస్ చెకింగ్ చూసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం స్పీడ్ రిడ్యూస్ చేసుకున్నారు. ఈ పోలీస్ ప్రెజెన్స్ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేశారు. మన వాళ్ళు ఇంక్లూడింగ్ ఎస్ఐ బుచ్చయ్యపేట అండ్ ద టీమ్ వాళ్ళని సక్సెస్ఫుల్గానే అప్రిహెండ్ చేసుకున్నారు. అది అయిపోయిన తర్వాత వెహికల్ చెక్ చేస్తే అది డిక్కీలోనే సుమారుగా 195 kgs గాంజా మనకి దొరికింది, వర్త్ 97 lakhs. అప్పుడు 3 మనం అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆల్ 3 వర్ ట్రాన్స్పోర్టర్స్ అండ్ మెయిన్ కాన్స్పిరేటర్స్ ఇన్ దిస్ గాంజాయి ట్రాన్స్పోర్టేషన్. ఇందులో అక్యూజ్ నెంబర్ 1 బైలపూడి విలేజ్ చీడికాడ మండల్ నుంచి ఉన్నారు. అతని మీద ప్రీవియస్లీ ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. ఒకటి ఎన్డీపీఎస్ కన్విక్షన్ కేసు కూడా ఉంది. అతనే మెయిన్ మాస్టర్ మైండ్. ఎక్కడ నుంచి ఢిల్లీ వరకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. అతనికి సపోర్ట్గానే ఇది కార్ డ్రైవర్ ఇంకా ఒక వ్యక్తి బైలపూడి నుంచి అతనికి సపోర్ట్ ఇచ్చారు. ఈ బ్యాక్వర్డ్ లింకేజ్ చూసుకుంటే ఈ పెద్ద బయలు ఏరియాలో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు ఇది తీసుకుని వచ్చారు. ఒక ఆల్టర్నేటివ్ రూట్ మన చెక్ పోస్ట్ అవాయిడ్ చేసుకుని హెడ్ లోడ్స్ మీద ఆల్టర్నేటివ్ రూట్ మీద తీసుకుని వచ్చి కార్డ్ లోడ్ చేసిన తర్వాత అనకాపల్లి హైవే వరకు వెళ్ళడానికి ప్లాన్ చేసినప్పుడు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫ్రమ్ అనకాపల్లి హైవే దే ప్లాన్ టు గో టు ఢిల్లీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ డిఫరెంట్ క్వాంటిటీస్ ఇన్ ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ రీజన్. ముఖ్యంగా ఇది అక్యూజ్ నంబర్ 1, 2 and 3 మెయిన్ అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. 3 and 4 కూడా ఐడెంటిఫై చేసాము మన
స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసాము. వాళ్ళని కూడా ఇన్ ద కమింగ్ టైం మనం అరెస్ట్ చేసేస్తాము. వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఎస్డిపిఓ అనకాపల్లి, శ్రావణి గారు, సిఐ కొత్తకోట, కోటేశ్వరరావు, SHO బుచ్చైపేట శ్రీనివాసరావు, and the entire team including SB team for giving timely information and arresting all the main accused in this case. In overall NDPS situation మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో చూసుకుంటే ఓవర్ లాస్ట్ 1.5 to 2 years గాంజా ట్రాన్స్పోర్టేషన్ మన ఏరియాలో చాలా తగ్గిపోయింది. నంబర్ ఆఫ్ కేసెస్ కూడా చూసుకుంటే ఈ సంవత్సరం 46 కేసెస్ రిజిస్టర్ అయింది. టోటల్ 1177 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. హషీష్ ఆయిల్ 7.14 లీటర్స్ మనకి సీజ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ఆల్సో వన్ ఇండికేటర్. గాంజా క్వాంటిటీ మనకి ఓవర్ ద ఇయర్స్ తగ్గిపోయింది, హషీష్ ఆయిల్ కొంచెం ఇంక్రీజ్ అయింది. సో దాట్ షోస్ అ క్లియర్ షిఫ్ట్ ఫ్రమ్ డ్రై గాంజా టువర్డ్స్ హషీష్ ఆయిల్. ఎందుకంటే హషీష్ ఆయిల్ ఈజ్ ఈజీ టు ట్రాన్స్పోర్ట్. సో డ్రై గాంజా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ అపారెంట్ దట్ దే ఆర్ షిఫ్టింగ్ టు హషీష్ ఆయిల్. దాని మీద కూడా మనం నెసెసరీ మెజర్స్ తీసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైమ్ ఈ సంవత్సరం రెగ్యులర్ కోర్ట్ మానిటరింగ్ చేస్తున్నప్పుడు అండ్ గుడ్ కోఆర్డినేషన్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ 13 కేసెస్లో మనకి సక్సెస్ఫుల్ కన్విక్షన్ వచ్చింది. 24 పర్సన్స్ని కన్విక్ట్ చేయడం జరిగింది. ఇందులో 10 to 15 years ఇంప్రిజన్మెంట్ వచ్చిన వాళ్ళు టోటల్ 16 మెంబర్స్ ఉన్నారు. దాట్ ఈస్ ఆల్సో అ బిగ్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ లాస్ట్ 1 or 2 years. ఇంకా ఒకటి ఇది పిట్ NDPS ఆర్ PD యాక్ట్స్, అది కూడా NDPS మీద మనం లాస్ట్ 1 year నుంచి అది ఎక్సర్సైజ్ టేకప్ చేశాము. ఇప్పుడు వరకు టోటల్ 14 పర్సన్స్ మీద మన పిట్ NDPS సక్సెస్ఫుల్గానే ఇనిషియేట్ చేయడం జరిగింది, ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇంకా 10 to 15 ప్రపోజల్స్ పైప్ లైన్లోనే ఉన్నాయి, అది కూడా మనం ఎగ్జిక్యూట్ చేసిస్తాము. ఈ కాన్ఫిస్కేషన్ అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా NDPS కేసెస్లో 4 కేసెస్లో మన ఫ్రీజింగ్ ఆర్డర్స్ ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. అసెట్స్ హ్యావ్ బీన్ సీజ్డ్. టోటల్ 1.25 crores వర్త్ ఆఫ్ ప్రాపర్టీ హ్యాస్ బీన్ సీజ్డ్ ఇన్ దీస్ NDPS కేసెస్. ఇంకా 3 or 4 కేసెస్లో ప్రెజెంట్ వెరిఫికేషన్ అవుతుంది, అది కూడా అయిన తర్వాత ఫ్రీజింగ్ ఆర్డర్స్ మనం తీసుకుంటాము, విచ్ విల్ సర్వ్ యాజ్ అ గ్రేట్ డెటరెన్స్ అగేన్స్ట్ దిస్ NDPS offenses. లాస్ట్లో నేను మీడియా ఫ్రెండ్స్ ద్వారా ఇది పబ్లిక్కి కూడా అదే చేసుకుంటున్నాను. దేర్ ఈస్ అ జీరో టాలరెన్స్ పాలసీ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ రిగార్డింగ్ గాంజాయి, రిగార్డింగ్ డ్రగ్స్ అండ్ రిగార్డింగ్ కన్సంప్షన్. మీకు మీ కుటుంబం వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే, మీ ఏరియాలో ఎవరైనా కన్జ్యూమ్ చేసుకుంటున్నారు, తాగుతున్నారు, ఇరాటిక్గానే బిహేవ్ చేసుకుంటున్నారు, వెంటనే మీరు 112కి లేకపోతే 1972కి టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసుకోవచ్చు. మీ ఐడెంటిటీ మనం కాన్ఫిడెన్షియల్గానే పెడతాము and we will immediately act on that information regarding ganja. So that is all from my side. Thank you.